హలో వెల్కమ్ టు మురంగపల్లి విలేజ్ షో. ఈరోజు ఫిబ్రవరి 14 అనగానే మనకు గుర్తొచ్చేది వ్యాలంటైన్స్ డే. అదే కాకుండా ఈరోజు అత్యంత బాధాకరమైన ఘటన జరిగిన రోజు 2019 ఫిబ్రవరి 14 సరిగ్గా ఇదే రోజున ఒక్కసారిగా భారతవని ఉలిక్కిపడింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిలో భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వే మీద అవంతిపుర సమీపంలో కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందనే వార్త జాతీయ మీడియాలో ఫ్లాష్ న్యూస్గా ప్రచారం అవుతుంది. ఇది చూసిన సైనిక కుటుంబాల్లో ఏదో తెలియని భయం. ఆ భయంతోనే సైనిక దళాల్లో ఉన్న వారికి ఫోన్ చేసి ఎలా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందులో కొందరు తమ వారు ఆ బాంబు దాడిలో మరణించారని తెలుసుకున్న కుటుంబాల రోదన, అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కన్న కొడుకు ఇప్పుడే తమని విడిచి వెళ్ళాడా అని గుండె నలిసేలా రోదనలు. ఓవైపు పుట్టిన గడ్డ రుణం తీర్చుకున్నాడనే గౌరవం, మరోచోట త్వరలోనే ఇంటికి తిరిగి వస్తానని తన చిన్నారి కూతురుకు మాట ఇచ్చి వెళ్ళిన తండ్రి. ఉగ్రదాడిలో అసువులు బాసిన వార్త విని త్వరగా వస్తానన్న నాన్న ఎప్పుడొస్తాడమ్మా అని అడుగుతున్న ఆ పాపకు సమాధానం ఇవ్వలేని ఓ తల్లి గుండె కోట. ఇలా ఒక్కటేమిటి, ఉగ్రదాడిలో మరణించిన 40 మంది సిఆర్ఎఫ్ఎస్ కుటుంబాల పరిస్థితి చూసి కన్నీరు పెట్టక ఏ ఒక్కరు మానరు. ఆనాటి సైనికుల ప్రాణాలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఫిబ్రవరి 14న బ్లాక్ డేగా ప్రకటించింది. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన అమరులైన వీర సైనికులకు భారతదేశం అశ్రు నయనాలతో నివాళులర్పించింది. పుల్వామా ఉగ్రదాడిలో భారతమాత ఒడిలో చేరిన సైనికుల పేర్లు చరిత్రలో నిలిచిపోయాయి. తమ రక్తంతో భారతమాత నుదుటి మీద తిలకం దిద్దిన అమరవీరులకు మురంగపల్లి విలేజ్ షో తరపున జోహార్లు.